నా ప్రియమైన బిడ్డ, నీ సంఘాన్ని కదిలించడానికి ప్రార్థించేటువంటి మోషేవలి నువ్వు ఉండాలి. నీ కుటుంబంలోని వ్యక్తుల గురించి కదిలించేటువంటి మోషేవలి నువ్వు ఉండాలి. కుటుంబంలోని వ్యక్తులు రోగులై ఉన్నారు. కొంతమంది కుటుంబాల్లో, కొన్ని కుటుంబాల్లో పిల్లలు బలహీనపడుతున్నారు. కొన్ని కుటుంబాల్లో తల్లులు బలహీనులుగా రోగులుగా ఉన్నారు. కొన్ని కుటుంబాల్లో భర్తలు రోగులుగా ఉన్నారు. ఒకసారి ఊహించండి, కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని కుటుంబాల్లో నేను చెప్తున్నా, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని, ఈ వైద్యం దగ్గర కాళ్ళు పట్టుకొని, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని, ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని, అయ్యా మీరు ప్రార్థన చేయండి, వాళ్ళకు ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని అడిగి. నేను చెప్తున్నా, నువ్వు ప్రార్థన చేయమని పాస్టర్ గారికి చెప్పావు, నీ ఇంట్లో వ్యక్తికి బాగలేదు, అతనికి ఎంత మాత్రం భారం ఉంటుంది? యథార్థంగా మాట్లాడుకుందాం. నీ ఇంట్లో పర్సన్ ఒకవేళ ప్రాణం పోగొట్టుకుంటే పాస్టర్ గారికి ఏమైనా నష్టమా? ఆయన ఇంట్లో ఏమైనా నష్టమా? ఏదో సంఘ బిడ్డవు కనుక, ఆత్మీయ బిడ్డవు కనుక నువ్వు బాధలో ఉంటే తను కూడా ఇబ్బంది పడతాడు కనుక తప్పనిసరి పరిస్థితుల్లో నీ భర్త కోసమో నీ భార్య కోసం, నీ ఇంట్లో ఎవరికి బాగలేదు వాళ్ళ కోసం 2 ముక్కలు ప్రార్థన చేస్తాడు. కానీ కన్నీరు గారుస్తాడా? పొట్ట మార్చుకుంటాడా? ఆ బాగలేని వ్యక్తి పడక దగ్గరకు వచ్చి ఉపవాసం ఉండి మొర్ర పెట్టగలుగుతాడా రోజు? మరి ఎవరు చేయగలరు? అది నువ్వు చేయగలవు. డాక్టర్ల కాళ్ళు పట్టుకుంటావు, పాస్టర్ల కాళ్ళు పట్టుకుంటావు, ఎవరెవరినో దేహేని అడుగుతావు, ఎవరో సాయం చేయమని అడుగుతావు. ఎందుకు? ఆ పడక దగ్గర ఈ మోకాళ్ళు, నీతో పాటు నీ ఇంట్లో నీ మాట వినేవాళ్ళు ఒక్క బిడ్డ నీకు తోడుంటే ఆ బిడ్డను కలుపుకో. వైద్యం చేసేది ఏది ఉంటే చేపిస్తా ఉండి ఇబ్బంది లేదు. వైద్యం జరిగితే జరగనే లేదు. వైద్యం చేయించే స్తోమత లేదా? నీ బిడ్డకు బాగలేదు, బెడ్ మీద ఆ బిడ్డని బొబ్బ పెట్టు. తల్లిదండ్రిగా మీరు మోకాళ్ళు వేయండి, కన్నీరు గార్చండి, మానక మొర్ర పెట్టండి. డాక్టర్ని బ్రతిమలాడింది ఏదో దేవుడిని బ్రతిమలాడండి. అయ్యగారిని బ్రతిమలాడింది ఏదో ప్రభువుని బ్రతిమలాడండి. మీరు ప్రార్థన చేస్తే విననన్నాడా? మీరు మొర్ర పెడితే పట్టించుకోనన్నాడా? మీ పక్షంగా అయ్యగారు చేస్తేనే నేను వింటానన్నాడా? నూతన నిబంధనలు అలాంటి పరిస్థితి లేదే. నువ్వుగా దేవుడిని కలుసుకోవచ్చు, నువ్వుగా దేవునితో గడపవచ్చు, నువ్వుగా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు కదా. కానీ ఏది? నేను ముందు చెప్పినవన్నీ చేస్తారు. ఫలానా దగ్గర ప్రేయర్ టవర్ ఉందంటే, హలో మాకు ఈ ప్రాబ్లం వచ్చిందో ప్రేయర్ చేసేసేయండి, కార్యం జరిగితే ఏదో కానుక పంపిస్తాం అంటే మోకాళ్ళేసి మొర్ర పెట్టట్లా. నేను చెప్తున్నా, నువ్వెందుకు చెయ్యవు? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినడా? వాళ్ళని మనం అడుక్కునే బదులు మోకాళ్ళుని నువ్వు లేపు తండ్రి ఈ బిడ్డని. నువ్వు మొర్రపెట్టు తండ్రి. వైద్యం చేసినా సఫలం కాలేదయ్యా, డాక్టర్ కూడా చేతులు ఎత్తేసాడు ప్రభువా, డాక్టర్ కూడా లాభం లేదన్నాడు ప్రభువా, నా నీడపోతే నాకు దిక్కెవరు తండ్రి, నా భర్త తేడా పడితే నాకు దిక్కెవరు ప్రభువా, నా పిల్లలకి ఆదరణ ఎవరయ్యా, నాకు తెలియదు, నువ్వే కార్యం చేయి ప్రభు అని పిల్లల్ని మోకరింపజేయి. నువ్వు మోకాళ్ళయి గోజాడు, పోరాడు. జో గారి తండ్రి దానియేలు గారు కాలేజీ చదువుతున్న రోజుల్లో ఒకసారి సెలవు వస్తే ఆ సెలవులో ఇంటికి వెళ్ళాడంట ఆయన. పల్లెటూరు, తల్లి కాలు ఇరిగింది. కొడుకు వచ్చాడన్న సంతోషంలో పిండి వంటలు చేద్దామని ఆ హడావుడి పని పెట్టుకుంటే జారి పడి కాలు ఇరిగిందట. ఇరిగింది, స్పష్టంగా ఇరిగిపోయింది కాలు. ఆ జామున ఆమెను బండి కట్టి తీసుకెళ్ళి పట్టణంలో వైద్యం చేయించాలంటే అయ్యే పని కాదు. విరిగిన దగ్గర సలుపు వస్తుంది, నొప్పి, విపరీతమైన బాధ వస్తుంది. ఆ విరిగిన దగ్గర తడి బట్ట ఏదో చుట్టి ఆమెని ఆ మంచం మీద బొబ్బోబెట్టి పండుకోబెట్టి, జో గారి తండ్రి అండి దానియేలు గారు ఆ పడక దగ్గర, తల్లి పడక దగ్గర ఆ మంచం పక్కన మోకాళ్ళుని ఆ రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడంట. నిద్రపోలా. నా ప్రభువా, నా తల్లయ్య, మా అమ్మయ్య, ఏదో దూరం నుంచి కొడుకు నేను వచ్చాను,
ఇప్పటిదాకా సరైన ఆహారం తినలేదని ఏదో నా కోసం రుచికరమైన ఆహారం చేయాలని నా తల్లి నా కోసం పరుగు పరుగున పని చేయబోయి పడి కాలు విరగొట్టుకుందయ్యా. నా యేసయ్య ఒక్కసారి దర్శించు నా తల్లిని మోకాళ్ళు నీ ప్రార్థన చేయటం మొదలుపెట్టాడట. మోకాళ్ళు వేయగానే జవాబు రాలా, 2 గంటలకు రాలా, 3 గంటలకు రాలా, నైట్ అంతా మోకాళ్ళ మీదనే ఉన్నాడు. అమ్మ నువ్వు పండుకో, నేను ప్రార్థన చేస్తా, దేవుడు స్వస్థపరుస్తాడు, పండుకోమ్మా. ఒట్టిగా ఊరుకోబెట్టి ఆయన వైపు బొబ్బోలా. తన కోసం తల్లి కష్టపడి దెబ్బతింది కనుక తల్లి మంచం పక్కన మోకాళ్ళు నీ ప్రార్థన చేస్తా 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 ఉంటే మెల్లగా నిద్రలోకి వెళ్ళిపోయింది. తెల్లవారుజాముకి ఆ ఎముక దగ్గర కలుక్కుమనే సప్పుడు వచ్చిందంట. కలుక్కుమని కదిలింది ఎముక. ఎముక కదిలిందంటే ఏమైంది తెలుసా? ఆ విరిగిపోయిన ఎముక అతుక్కుపోయింది. చదవండి, భక్తుల సాక్ష్యాలు చదవండి, మతిపోయే అద్భుతాలు ఉంటాయి. తెల్లవారుజాముకి నువ్వు ఆన్సర్ ఇచ్చిందాక నేను లేవనని కూర్చున్నాడు. ఇప్పుడు నేను పట్నం తీసుకెళ్ళి వైద్యం చేయించాలంటే కన్వీనియంట్ లేకపోతే ఆ పని చేయించుదును. అవకాశం ఉన్నా నిన్ను శోధిస్తా, నేను కూర్చోను. కానీ ప్రభు అననుకూల పరిస్థితి, ఈ జామును ఎక్కడ తీసుకెళ్ళేది? కనుక నా తల్లిని నువ్వు ముట్టాల్సిందే. నా కోసం నా తల్లి ఇంత తిప్పలు పడింది, ఇంత దెబ్బతింది, నువ్వు ముట్టయ్యా అని కన్నీరు విడుస్తూ మోకాళ్ళుని తను ప్రార్థన చేస్తా 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 దేవుని గోజాడుతా పోరాడుతూ ఉంటే ఆ తెల్లవారుజామున టచ్ చేశాడు అంతే. కాలు అతుక్కుపోయింది. కలుక్కుమని సప్పుడు వచ్చి ఎగిరిపడి కేక వేసి లేచిందంట తల్లి. అమ్మ ఏమైందమ్మా అంటే ఏం లేదయ్యా, నొప్పి లేదు, కాలు నొప్పి లేదు అంటే కదిలించమ్మంటే కాలు కదిలించింది, మామూలుగానే ఉంది. నడవమ్మంటే మామూలుగా ఫ్రీగా నడిచింది. అంతకుముందు ఇరిగిపోయింది స్పష్టంగా అర్థమైంది, ఇప్పుడు ఇరిగిపోయింది కూడా అర్థం కావట్లా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేయడు దేవుడు ప్రార్థనకి జవాబు ఇవ్వడు, ఇవ్వడా? ఆయనకు విజ్ఞాపన చేస్తే దాటి వెళ్ళిపోతాడా అని కేక వేసిన గుడ్డివాడిని దాటిపోయాడా? ఆగి స్వస్థపరిచి కదా పోయాడు. మరి తెల్లవార్దులు తల్లి పడక దగ్గర తండ్రి నా తల్లిని ముట్టయ్యా అని మొరపెడితే ఎందుకు ఊరుకుంటాడు? ఆ బిడ్డ యొక్క పట్టుదల, కన్నీళ్లు చూశాడు, ఒక్కసారి టచ్ చేశాడు అంతే. ఎంతసేపు అండి యేసయ్యకి ఒక్కసారి తాకితే చాలదు, ఒక మాట పలికితే చాలదు, ఇరిగిన అడ్రస్ కూడా కనపడకుండా అయిపోయాయి. చేస్తాడు ఆయన. అంత పట్టుదలగా మోకాళ్ళుని మొర్రపెట్టేవాళ్ళు లేరండి ఇప్పుడు. ఏదో ప్రేయర్ టవర్ చూసి హలో ఇట్లా మా ఇంట్లో సమస్య ఉంది సార్ కొంచెం ప్రేయర్లో పెట్టండి అంటే ఇక ఈయన ఫోన్ చేయగానే ఇంకొచ్చేసి ఇక ఉపవాసం ఉండి మోకాళ్ళుని ప్రేయర్లో పెడతాడా? నువ్వు ఎంత తేలిగ్గా చెప్పావో అంతే తేలిగ్గా ప్రార్థన చేస్తారు. అన్న 2 ముక్కలు ప్రార్థన చేయన్న అంటే ప్రభా ఈ బిడ్డని దీవించు ఆమెన్ అన్నట్టే ఉంటుంది. కానీ సమస్య నీది. వ్యక్తిని కోల్పోతే నష్టం నీకు, బిడ్డను కోల్పోతే నష్టం నీకు, ఆ భార్యను కోల్పోతే నష్టం నీకు, భర్తను కోల్పోతే నష్టం నీకు. కొంతమంది మందిరానికి తీసుకొస్తారు, ఆ భార్యకో భర్తకో పిల్లలకో ఎవరికో బాగలేకపోతే తెస్తారు, తెచ్చి మందిరంలో పడేసి రోడ్డు మీద తిరుగుతుంటారు. ఏమని? ఒరే వచ్చి ప్రార్థన చేయరా దరిద్రుడా. కర్మ ఎవరికి పట్టింది? నాకు పట్టింది, వాడికి కాదు. తెచ్చి ఇక్కడ పడేసి రోడ్డు మీద తిరుగుతుంటాడు. ఒట్టికి కాదు, సిగరెట్ దాక్కుంటా అనుకుంటా. చూడండి కొంతమంది వేషాలు ఎట్టుంటాయో. అలాగే చచ్చిపోయింది అనుకో, ఎవడు దోముకోవాలి అంట్లు చెప్పండి? అలానే చచ్చిపోయింది అనుకో, ఎవడు గడగాలి దేశాలు? రోడ్డు మీద తిరిగేవాడు గడగాలి. ఎవడు ఓడవాలి ఇల్లు? ఎవడు తుక్కోవాలి? పిల్లల్ని ఎవరు చక్క చేయాలి? ఉన్నప్పుడు తెలియదు మనిషి విలువ. పోయిందనుకో మొత్తం వీడే చేసుకోవాలిగా. నేను ఎందుకు చేసుకుంటా, పెళ్లి చేసుకుంటా అంటాడా? వెంటనే ఎవరిస్తారు? వెంటనే చేసుకుంటే జనం ఊరుకుంటారా? కనీసం 5-6 నెలలన్నా దోమాలిగా. బాగుపడితేనేమో ఇంటికి తీసుకెళ్ళేటట్ట, రోగం వస్తేనే తెచ్చేట పడేసేటట్ట,
కొంతమందిది కామెడీ కనపడిద్ది నాకు. నేను పిలుస్తా, నేనే వదిలిపెట్టనుగా. కర్మ నీకు పట్టిందా నాకు పట్టిందా? ఏందన్నా ఏంది అనుకుంటూ వస్తాడు. ఏంది నువ్వు మోకాళ్ళే బాబు, నువ్వు మొరపెట్టు బాబు, నువ్వు మారు మనసు పొందు బాబు, నువ్వు ప్రార్థన చేయి. నీ ఆసక్తి నీ పట్టుదలను బట్టి నేను కూడా చేస్తా. పాపం అల్లాడిపోతున్నాడు, సాయం చేయి ప్రభు అని నేను కూడా అడుగుతా.